కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘాపూర్ గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలో బారులు తీరిన రైతులను చూసి ఆగారు. ఇక తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారని రైతులు హరీష్ రావు ముందు వాపోయారు. ఆధార్ కార్డు ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపామని హరీష్ రావు గుర్తు చేశారు. ఉదయం నుంచి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారి లేడని అగ్రికల్చర్ అధికారులపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. 10 ఏళ్లలో లేని కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఎరువుల కొరత ఎక్కువ కనిపిస్తుంది. ఇదే విషయం ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు దృష్టి కూడా వచ్చేట్టు కనిపిస్తుంది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం మీదుగా హరీష్ రావు వెళ్తున్న క్రమంలో అక్కడ ఎరువుల కోసం రైతులు బారులు తీరిన పరిస్థితి అయితే స్వయంగా పరిశీలించారు. అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు వారి ఆవేదన అయితే వెలుగక్కారు. ఎందుకంటే రైతులు చాలా కాలంగా ఎరువుల కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ ఒక ఆధార్ కార్డు పైన ఒకటే ఎరువు బస్తా ఇవ్వడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాల వైపు రైతులకు ఇబ్బంది పెడుతుండగా ఈ ఎరువుల కొరత అనేది ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలా కాలంగా రైతులు ఉదయం పూటే అక్కడ ఎరువులు షాపులకు క్యూ కడుతున్నారు. కొన్ని సెంటర్లో చెప్పులు క్యూ లైన్లు ఉంచాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో హరీష్ రావు రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన తీవ్ర విమర్శలు అయితే చేశారు. ముఖ్యంగా ఎరువుల కొరత నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించడం జరిగింది. మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఎరువుల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తెలంగాణకు ఎరువుల సప్లై విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుందని చెప్పి హరీష్ రావు విమర్శించారు. అయితే ఎరువుల కొరత విషయంలో ఎలా ఉన్నప్పటికీ అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఓటీపీ బేస్డ్ ఆధారంగా ఈ ఎరువుల పంపిణీ జరగడంతో కొంత టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు ఎరువులు పంపిణీలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రైతులు వాడే ఫోన్లలో ఏమైనా ఓటీపీలు రాకుంటే ఆ నిమిషంలో వేరే వాళ్ళకి ఎరువు బస్తాను పంపిణీ చేయడం, ఇలాంటి ఘటనలు అయితే మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల్లో కూడా అవసరానికి తగ్గట్టుగా ఎరువులు పంపిణీ జరగడం లేదని చెప్పి ఎవరైతే రైతులు ఆరోపణలు చేస్తున్నా, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో సరిపడా ఎరువులు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు సమాధానాలు దాటవేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. హరీష్ రావు ఈ సందర్భంగా గత ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ రైతులకైతే తెలియజేయడం జరిగింది. కేసీఆర్ హయాంలో ఇంటికే రైతు బస్తా వచ్చేది, ఇలా రైతులు ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పి అక్కడ రైతులకు గత పరిస్థితులు అయితే గుర్తు చేశారు. అయితే మనం ఎరువుల కోసం గతంలో రైతులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి హరీష్ రావు ఆరోపణలు గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సిద్దిపేట ఒకటే కాదు, ఇటీవల చూస్తే మనం దుబాకలో, గజ్వేల్లో పలు ప్రాంతాల్లో అనేక విధాలుగా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఎరువుల కోసం. ముఖ్యంగా పంట సీజన్ కావడంతో వారికైతే ఎరువులు అనేది అత్యవసరం. ప్రైవేట్ గా కొంత పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సబ్సిడీ కింద వచ్చే ఎరువులను కొన్ని పరిశ్రమలకు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేశారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ నగేష్. పాపం 6 గంటలు వచ్చింది రైతులు.
వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు వీళ్ళకి ఇచ్చేది